దినం దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి మాటలో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సహజంగా మీరందరూ భోజనం చేసి వచ్చారా? నేను సభాముఖంగా చెప్పాలని ఆశపడుతున్నాను. నిజం చెప్తే లోకానికి విరోధం, కానీ నేను చెప్పాలనుకున్నది మాత్రం నిజమే చెప్పాలనుకున్నాను. ఇప్పుడు మీరు నన్ను తిట్టుకున్నా ఏమనుకున్నా అందరిలో చెబుతామనుకున్నాను మైకులో, కానీ దేవుడు చూసేది ఏం తెలుసా? ఆసక్తి. మీరందరూ ఎడకాడే ఉన్నారు. ఆమె రోజున ధ్యానం వెళ్ళి ఎర్ర టైంలో తన జీవనాధారం చేపలు చేసుకుంటా చేపలు చేసి మరి తను బండి టయానికి దొరికిందో లేదు తెలియదు, నడుచుకుంటే గమగమ దేవుని మందిరానికి వెళ్ళాలని చెప్పేసి ఆమె ఎంత ఆత్రుతగా ఎంత ఇష్టంగా దేవుని మందిరాన్ని పరిగెత్తుకుని వచ్చింది. ఎందుకంటే ఆ ఎర్ర టైంలో నేను కూడా ఒక పావు గంట ఉన్నాను పనిచేసేటప్పుడు. నేను కూడా చేపలు చేయించాను. అయినప్పటికీ ఆమెకున్న ఆసక్తి చూడండి. మీరు ఇళ్ళ కాడి నుండి కూడా టయానికి రాలేకపోతున్నానంటే ఎంత బాధ. ఇప్పుడు 10 సెంటర్ నుంచి కష్టపడి పని చేసుకుని పరిగెత్తుకుని వచ్చింది. అప్పుడు ఈ సమయానికే వచ్చింది. దేవుడు ఆమెను దీవించుగా, ఆమె వారి కుటుంబాన్ని దేవుడు దీవించుగా, వారి బిడ్డలు దేవుడు దీవించుగా. ఆమె మంచిది. ఈ దిన వాక్యము చూడండి, 31 ఇర్మియా గ్రంథం 31 అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 31 అధ్యాయంలో మనము 13వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన మూల వాక్యం మాత్రమే అది గుర్తుపెట్టుకుని నేను చదువుతున్నాను. వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. చాలు, చిన్న ప్రార్థన. ప్రేమ తండ్రి, ఈ వాక్యాన్ని నాతో ద్వారా మాతో అందరితో మాట్లాడే వాక్యము నీతి నమ్మదగిన దేవా. ఈ వాక్యము ద్వారా మీ బిడ్డల హృదయాలు తెరవబడటకు సహాయం చేయమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి ఈ మాటలు మనం చూసుకోగలిగితే, అంటే ఇక్కడ ఎవరెవరు కన్యకులంట, యవనులంట, వృద్ధులంట. కన్యకులు, యవనులు, వృద్ధులు అందరూ వచ్చేస్తారు. కన్యకులు అంటే వివాహం కానటువంటి వారిని కన్యకులు అంటారు కదా. సో యవనులు అంటే చిన్నవారు, పెద్దవాళ్ళు, ఆడ కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. వృద్ధులు అంటే మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు. 3 విషయాలు మన ముందు దేవుడు ఇచ్చాడు. వీళ్ళంతా ఏం చేస్తారంట? సంతోషించడానికి. అంటే మనం సంతోషించగలగాలి అంటే, మనం సంతోషించాలంటే మనకు వార్త తెలుసుండాలి. అంతేనా? మనకు వార్త తెలుసుండాలా? మన జీవితంలో ఒక అద్భుతం జరిగి ఉండాలా? తెలుసుండొచ్చు, తెలుసుండొచ్చు. ఇది మనకు తెలుసుంటే, ఇది మనకు జరుగుంటే మనకేం జరిగింది? సంతోషమే కదా. ఏదైనా ఒకటి మన జీవితంలో మనకు వినపడుతున్న సంతోషకరమైనటువంటి మాట, మనం సంతోషిస్తాం. మన జీవితంలో ఏదైనా జరిగిందంటే సంతోషిస్తాం. ఉదాహరణకి ఎగ్జామ్ రాసిన వాడు పాస్ అయ్యాడు. ఎగ్జామ్ రాసినటువంటి వ్యక్తి పాస్ అయ్యాడు. పాస్ అయినటువంటి వ్యక్తికి ఏం కలిగింది? సంతోషం. ఎంతో సంతోషం అనుకున్నది. తెలుసా? పాస్ అయినటువంటి వ్యక్తికి చాలా సంతోషంగా ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? సంవత్సరం అంతా కూడా చదివింది మరలా ఆ సంవత్సరంలో ఉండకుండా వేరొక క్లాస్కి వెళ్తారు. ఎంత ఆనందం ఉంటుందో అది చెప్పలేనంత ఆనందం పాస్ అయిన వాళ్ళకి తెలిసిద్ది. అవునా? వన్స్ మనం అనుకోవచ్చు, మన జీవితంలో ఏదైనా ఒక మెట్టు ఎక్కితే ఆ మెట్టు విలువ మనకి తెలిసిద్ది, ఎంత కష్టమో అనేది కదా. మెట్టు ఎక్కేటప్పుడు తెలిసిద్ది ఎంత కష్టమో అనేది. ఆ కష్టంలో ఆ మెట్టు ఎక్కినప్పుడు ఆ కష్టాన్ని మనము మర్చిపోతాం కదా. ఇప్పుడు మనం సంతోషించామంటే మనం ఒకటి వినపడాలా, రెండోది మన జీవితంలో
జరగాల. చూద్దాం, ముందుకు వెళ్దాం. అసలు ఏంటి దీని యొక్క సంతోషానికి కారణం చూస్తే 10వ అధ్యాయంలో చదువుకోగలిగితే, జనులారా యెహోవా మాట వినుడి. జనులారా యెహోవా మాట వినుడి. ప్రజలారా యెహోవా మాట వినండి. వింటున్నాం మనం? వారి జంతువులకి మేత, వీటి వల్ల వారిని మా ప్రాంతంలోకి రావద్దు, మా స్థలంలోకి రావద్దు, మా ఊర్లోకి రావద్దు అని వారిని చెదరగొట్టేశారు. ఎవరిని? ఇశ్రాయేల్ని. చెదరగొట్టినటువంటి వారు ఎవరంటే అక్కడున్నటువంటి ప్రజలు కదా. అక్కడున్నటువంటి ప్రజలు ఈ ఇశ్రాయేల్ని చెదరగొట్టేశారు. ఎవరు చెదరగొట్టారంటే, వీళ్ళు ఏ ప్రాంతానికైతే వెళ్తూ ఉన్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళని చేర్చుకోలేదంటే వాళ్ళు వీళ్ళకి ఎవరు? వ్యతిరేకులు. అవునా? వీళ్ళు చెబుతారు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నన్ను పంపించాడు, యాకోబు దేవుడు మమ్మల్ని పంపించాడు, మేము యాకోబు సంతానమని వెళ్ళినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి చెబుతారు. కానీ వాళ్ళు వినకుండా ఉన్నారంటే వీళ్ళకి అపోజిషన్ అటువంటి వారు. ఇప్పుడు నీకు అపోజిషన్ అటువంటి వారు ఎవరున్నారు ఈ భూమి మీద? నీకు అపోజిషన్ వారు ఎవరున్నారు? అపవాదైనటువంటి సాతానుడు. ఆనాటి కాలంలో ప్రజలకి ఈ ప్రజలందరూ కూడా సాతాను చేత ప్రేరేపించబడి సాతానిక వశమై ఉండి ఇజ్రాయిల్ అని పేరు వినగానే సాతాను వాళ్ళని ఏం చేసిందంటే వారి మనోనేత్రాలను మూసివేసి వీళ్ళ మీద తిరుగుబాటు చేపించేసింది. పిల్లారా, తిరుగుబాటు చేపించేసింది.
వారిని ఆ ప్రదేశానికి రానికుండా చేసింది, వారిని ఆ ప్రదేశంలో ఉండనీయకుండా చేసింది. వారిని తరిమి కొట్టడానికి కొంతమంది చనిపోయి కూడా ఉండొచ్చు. ఆనాటి కాలంలో తరుము ఉంటే కొట్టటాలంటూ ఉంటే నరకటాలు, చంపటాలే. ఓ 2 దెబ్బలేసి పంపించే పరిస్థితి కాదు. ఎందుకంటే ఇతడిని చంపకపోతే అతడు చచ్చిపోతాడు. అలాంటి పరిస్థితులు, యుద్ధాలు అయినటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొన్నటువంటి వారు ఖచ్చితంగా ఎదుటి వారిని చంపేయటమే. ఈ క్రమంలో కొంతమంది చనిపోయి ఉంటారు. చనిపోయినటువంటి వారు అక్కడే ఎడవబడిపోయారు. అయితే వీళ్ళు చెదిరిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. కారణం ఏంటో తెలుసా? వారిని ఎదుట నిలబడలేకపోయారంటే కారణం ఏంటో తెలుసా? వారిలో ఏమి లేదంటే భక్తి లేదు. ఏమి లేదు? భక్తి లేదు. భక్తి లేనందువల్ల వాళ్ళు చెదిరిపోవటానికి కారుకులైపోయారు, చెదరగొట్టబడ్డారు. వాళ్ళలో ఏమి లేదు? భక్తి లేదు. నీ జీవితంలో కూడా అపవాది చేత నువ్వు చెదరగొట్టబడుతూ ఉంటే, అపవాది చేత నువ్వు పీడింపబడుతూ ఉంటే, అపవాది చేత అనేకమైన శ్రమలు పొందుతూ ఉంటే, అపవాది చేత అనేక రకమైన కష్టాలు నువ్వు పడుతూ ఉన్నావంటే నువ్వు దేవుని మీద నీకేం లేనట్టు? భక్తి లేనట్టు. ఆలోచి, భక్తి లేనట్టు నీకు. దేవుడి మీద నీకు భక్తి లేదు, అందుకే నీకు అన్ని శ్రమలు, అందుకే నీకు అన్ని కష్టాలు, అందుకే నీకు అన్ని బాధలు, అందుకే నీకు అన్ని అప్పులు, అందుకే నీకు అన్ని రోగాలు. వీటన్నిటిని మనం పరిగణలో తీసుకోవాల్సిందే. దేవుని యందు నీకు భక్తి లేదు గనుక సాతాను నిన్ను ఏం చేసింది? వశపరుచుకుంది. బలహీనతలో, బాధలో, విపరీతమైనటువంటివి. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. నేను చదివి ముందుకెళ్ళిపోతాను. ఏమన్నదో తెలుసా? అక్కడ దేవుడు ఎవరిని శోధించడు, దేవుడు ఎవరిని కూడా బాధ పెట్టడు. అలా ఎవరైనా బాధపడుతున్నారంటే, ఎవరైనా శోధింపబడుతున్నారంటే అపవాది చేత మాత్రమే. వారి సొంత దురాలోచన చేత ఏడవబడి మల్కొల్పబడి వాళ్ళు ఏం చేస్తున్నారు? శోధనలో పడుతున్నారు. దురాశ. ఈ దురాశ ఎవరు తీసుకొచ్చింది? అపవాదైనటువంటి సాతానుడి భూమి మీదకి దురాశను తీసుకొచ్చింది. సర్వ మానవులు ఏదోని వనంలో కూడా, అది భూమి మీద ఉన్నది ఏదోని వనము, ఏదేని వనంలో కూడా ఆదాముని అవ్వని అపవాది చిటికలో మోసం చేసేసింది, దురాశని తెచ్చింది. అవ్వ పడిపోయింది దురాశకి. ఈ పండు తిన్నావంటే నీ కళ్ళు వెలిగింపబడతాయి అని చెప్పినప్పుడు వెంటనే ఈ దురాశ కలిగి నిజమేనా కాబోలు? 3వ వ్యక్తి చదువుతున్నాడు కాబట్టి ఈ పండు మనం తినగలిగే, మనం ఈ పండుని తిన్నామంటే మనం గొప్పవాడు అయిపోతామేమో అనే దురాశ కలిగింది. అందుకే ఆ పండుని తింది. దురాశ. ఈ దురాశ మానవుల్లో ఎక్కడ దాకా కూరుకుపోయి ఉంటుందండి? నడినెత్తి వరకు నిండిపోయి ఉంటుంది దురాశ. ప్రతి ఒక్కరికి ఈ దురాశ ఉన్నది కదా. ఎవరైతే ప్రభుని నమ్ముతారో, ఎవరైనా ప్రభు పట్ల భయము భక్తి కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఉండదో? దురాశ ఉండదు. హల్లెలూయా. అవునా కాదా? అవునా కాదా? దేవుని యందు భయము భక్తి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతా ఉంటాను. చూడండి, ఆ సమరయ స్త్రీకి దేవుని యందు భయము కలిగింది, అక్కడ భక్తి కలిగింది. అక్కడ తన కొండను అక్కడ పగలగొట్టుకుంది, వెంటనే పరిగెత్తింది. నేను చేసిన వాడు నాతో చెప్పిన వాడిని చూదురు రండి అని. చూడు, నేను చేసిన పనులని ప్రతి మనిషికి చెప్పిందంటే ఆమెకి ఏం లేదు? లోకం పట్ల ఏం లేదు, భయం లేదు. అప్పుడు దాకేముంది? భయం ఉంది. ఎప్పుడైతే దేవుడితో ఆమె మాట్లాడింది, ఆ యేసుతో మాట్లాడినప్పుడు, ఆ యేసు మాటలు ఆ హృదయంలోకి వెళ్ళినప్పుడు ఆమెలో ఆ భయం అంతా కూడా పోయి భక్తి ఏర్పడిపోయింది. ఈయన నిజమైనటువంటి లోకరక్షకుడు, ఈయన సర్వ సృష్టికి కారణభూతుడు, ఈయనే కదా మెస్సయ్య అని చెప్పేసి, నేను చేసిన పనులన్నీ నాతో చెప్పినటువంటి వ్యక్తి ఈయన దేవుడి కాదా, ఈయన మెస్సయ్య కాదా అని చెప్పి ఆ ఊరు జనమంతటి కూడా తెలియపరిచింది. చూడండి,
వారందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆమె భయముతో, భక్తితో, దేవుని పట్ల భయము, ఆమె చేసిన పనులన్నింటినీ భయముతో వదిలేసి భక్తి కలిగి ఆమె పరిగెత్తింది. పిల్లారా, నీకు శోధనలు రాకూడదు, నీకు శ్రమలు రాకూడదు, నీకు కష్టాలు రాకూడదు, నీకు ఇబ్బందులు రాకూడదు, నీవున్న అప్పులు వీటన్నిటిని నీకు వస్తున్నాయి అంటే నీలో ఏమున్నట్టు? దురాశ ఉన్నట్టు. ఈ దురాశ ఏం చేస్తుందంటే గర్భాన్ని ధరిస్తుంది. గర్భాన్ని ధరించి ఏం చేస్తుంది? పాపాన్ని కంటుంది. పాపము పరిపక్వమయ్యి మరణము సంభవిస్తుంది. కాదంటారా? అవునంటారా? చూడండి, ఇక్కడున్నటువంటి మాట, ఇశ్రాయేలు చెదరగొట్టబడి అంతేనా ఉంది అక్కడ? చెదరగొట్టబడినటువంటి వారు. చెదరగొట్టబడ్డారంటే కారణం ఏంటో తెలుసా? చక్కగా డీజే ఆనాటి కాలంలో కూడా వారిని చెదరగొట్టారు. కారణం ఇజ్రాయేలీలని చెప్పినందుకు చెదరగొట్టబడ్డారు. ఇజ్రాయేలీలు అంటే ఎవరో తెలుసా? క్రైస్తవులు. క్రైస్తవుడు అంటే చెదరగొట్టబడుతూ ఉన్నాడు. పిల్లలు, ఈ రోజు కూడా లోకంలో తాగుబోతు, తిరుగుబోతుకి చెదరింపలేదు. వాడిని ఎవడు ఏమంటలేదు. వాడి ఇష్టానుసారమైన ఎంజాయ్మెంట్ చేసిన ఎవడు కదిలియట్లేదు. కానీ రౌడీగా ఉన్నటువంటి వాడు, దొంగగా ఉన్నటువంటి వాడు, త్రాగుబోతుగా ఉన్నటువంటి వాడిని ఎవడు పట్టించుకోవట్లేదు. కానీ క్రైస్తవుడిగా ఉన్నటువంటి వాడిని మాత్రము చెదరగొట్టే పరిస్థితి అయింది. పిల్లారా, చూస్తున్నాం మన కళ్ళ ముందు. చెదరగొట్టబడ్డటువంటి వారికి ఏం చెబుతున్నారు చూడు. చదువు మైకులో చదువు. మైక్ ఉందా? చదువు. గొర్రెల కాపరి తన మందను కాపాడుకున్నట్లు. బా చూడు, గొర్రెల కాపరి అంట తన మందని కాపాడినట్లు. ఒక గొర్రెల కాపరగా ఉన్నటువంటి వాడు, నిజంగా గొర్రెలు తోలుకెళ్ళేటువంటి వాడిని మనం చూస్తూ ఉంటే, ఆ గొర్రెలు తోలుకెళ్ళేటువంటి వాడు పిల్లరా, ఆ గొర్రె పక్కకు వెళ్తే వెంటనే దాని వెంట పరిగెత్తి దాన్ని మందలో కలుపుకుంటాడు. ఆ గొర్రె కోసం ఏదైనా జంతువు వస్తే దానికోసం పోరాడతాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పేది గొర్రెలు అని. పొలం వేసినటువంటి వారు, గోగులు వేసినటువంటి వారు, గోగులు పోసారు పొలంలో. గోగులు వచ్చినాయి పంటకి, అంటే అమ్ముకుంటానికి, తినటానికి వచ్చినప్పుడు ఆ గోగులు పోసినటువంటి వ్యక్తి గోగులకి కాపరి. ఆ గోగుల్లోకి ఈ గొర్రెలు గాని, బర్రెలు గాని, మనుషులు గాని వస్తే ఏం చేస్తారు? తరుగుకుంటారు. అంటే దాన్ని కాపలా కాస్తున్నాడు. ఎంత భద్రంగా చూసుకుంటాడో. అలానే పొలం, వరి వేసినటువంటి వాడు, పొలంలో ఉన్నటువంటి వాడు, ఎవరు పొలంలో అయినా ఏనిగాక పొలానికి కాపరి కూడా ఉంటాడు. తెలుసా మీకు? కాపరి, పొలానికి కాపరి. ఎలా? ఎవరు అతడంటే కాపలాదారుడు. నైట్ డ్యూటీ ఉంటుంది, పగల డ్యూటీ ఉంటుంది. వాళ్ళకి పండిన తర్వాత వాళ్ళకి ఇన్ని ఇస్తాను అని ఒక కాపరగా ప్రతిదానికి ఉంది. మనం చూసుకుంటా పోతే ప్రతిదానికి ఉంది కాపరిగా. ఈరోజు ఆ గొర్రెల కాపరైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు తానే దిగి వచ్చి కుమారుడిగా ఆయన ఈ లోకంలో జన్మించి నీకు నాకు మనందరికీ ఆయన ఒక కాపరగా నిలబడ్డాడు. పిల్లారా, తరివేసినటువంటి వారిని, చెదరగొట్టుతున్నటువంటి వారిని, త్రోసివేసినటువంటి వారిని మరలా నడిపించుకుంటానికి ఆయన ఒక కాపరగా
జన్మించాడు. పిల్లారా చూడండి, ఆ సత్యాన్ని మనం మరొకసారి విన్నా. కాపరిగా ఉన్నటువంటి వారు మరొకసారి చదువు, పేజీ తిరిగిపోయింది. చదువు మరొకసారి. గొర్రెల కాపరి తన మందను కాపాడుకున్నట్లు కాపాడునని తెలియజేయుడి. కాపాడునని తెలియజేయుడి. తన మందను కాపాడుకున్నట్లు ఇప్పుడు తెలియజేయటానికి పంపించినటువంటి వ్యక్తి ఎవరు? ఇప్పుడు ప్రజలకి తెలియపరచడానికి పంపించినటువంటి వ్యక్తిని నేను, మీ అందరికీ తెలియపరచడానికి పంపించినటువంటి వ్యక్తిని నేను. గొర్రెల కాపరి ఏ రీతిలో తన మందను కాపాడుకోవటానికి ఇశ్రాయేలు ప్రజలందరికీ, అనగా ఈ భూమి మీద ఉన్న, ఈనాటి నుండి ఈ భూమి మీద ఉన్న ప్రజలకి చెదరగొట్టబడినటువంటి వారు, అనగా సమస్యలతో, అప్పులతో, వేదనలతో, రోగాలతో, బలహీనతలతో, అవమానాలతో, నిందలతో, మనశ్శాంతి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి తెలియపరచడానికి దేవుడు పంపించి ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో ఉంటే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఏ బాధలో ఉన్నావు, ఏ శ్రమలో ఉన్నావు, నువ్వు ఏ కష్టంలో ఉన్నావు, నువ్వు ఏ ఇబ్బందిలో ఉన్నావు, నువ్వు ఏ రోగంతో ఉన్నావు, ఏ బలహీనతతో ఉన్నావు, నీకు తెలియపరచడానికి గొర్రెల కాపరిని ఏ రీతిలో అయితే తన మందని కాపాడుకుంటాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు నశించిపోకూడదు అని ఆయన 2026 సంవత్సరాల క్రితమే నీ కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన శిష్యులుగా ఎన్నుకొని, ఆయన సువార్తలుగా ఎన్నుకొని, సువార్తికుడిని, సేవకుడిని, కాపరిని నీ మధ్యకి పంపించి నీకు ఈ వర్తమానం ద్వారా నీకు వినిపిస్తూ ఉన్నాడు. మధ్యాహ్న కాలం నిజంగా నువ్వు వాటిని వినగలుగుతున్నావంటే, ఈ మధ్యాహ్న కాలం నిజంగా వాటిని నీవు నీ హృదయంలో దాచుకోగలిగి వాక్యానికి నువ్వు లోబడగలిగితే, వాక్యం వైపు నీ మనసు పెట్టగలిగితే, చూడు నీకు వచ్చే ఆశీర్వాదము. చదువు. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. చూడు, వారికంటే వానికంటే బలవంతుడైనటువంటి వాని చేతి నుండి వారిని, అబ్బా, మనకంటే బలవంతులు ఎవరున్నారు? అంతే కదా. ఓ మనిషి మనల్ని కొడితే ఆ మనిషిని మరలా మనం కొట్టగలం, అంతేనా? ఒక దెబ్బ వేస్తే ఒక దెబ్బ వేయగలం. ఇంకా బలవంతుడు అవడగా ఒక దెబ్బ నేలేమా? అసలు దెబ్బ కూడా వేయకుండా ఎందుకు వెళ్ళాం? వేస్తాం. చిన్న ఎగ్జాంపుల్, కత్తులతో తుపాకులతో కాల్చిన సంగతి కాదు. ఈ లేకుండా, అంటే మరణాయుధాలు లేకుండా చేతితో అంటూ ఒక దెబ్బన్న యాజ్ కొట్టగలం. కానీ సాతానుడు లోకంలో ఉన్న వాడందరికంటే బలవంతుడు. లోకంలో ఉన్న వాడి కంటే సాతానుడు బలవంతుడు. సాతానుడు కంటే బలవంతుడైనటువంటి వాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడి కంటే కూడా బలవంతుడైనటువంటి వాడు దేవుడు. చూడు, ఇక్కడ బలవంతుడైనటువంటి వాని చేతి నుండి విడిపించుచున్నాడు. ఆ బలవంతుడైనటువంటి వాడు ఆ సాతానుడు మనుషుల్ని క్యాప్చర్ చేసేసి పట్టుకొని వాడి వశాన్ని తిప్పుకుంటున్నటువంటి వారిని యేసు రక్తము చేత విడుదల అవుతూ ఉన్నది. హల్లెలూయా. యేసు రక్తము చేత విడుదల పొందటం జరుగుతూ ఉన్నది. అపవాది పట్టినటువంటి వాడిని యేసు నామములో నువ్వు అపవాది విడుదల పోడు,
విడిచిపో అని ఆజ్ఞాపించినప్పుడు, యేసు నామములో, యేసు రక్తముని మీద ప్రోక్షిస్తున్నాను, యేసు నామములో విడుదలైపో అని ప్రార్థించినప్పుడు, యేసు నామము చెప్పగానే అపవాది ఏం చేస్తుంది తెలుసా? పారిపోతుంది పిల్లారా. అంటే యేసు నామము చెప్పినప్పుడు అపవాదికి ఏం కలుగుతుంది? మంటలో భయము కలుగుతుంది. అంటే ఆ మంటలో భయము కలిగినటువంటి అపవాది కంటే కూడా యేసు నామం ఎంతో ఘనమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు లోకంలో ఉన్నవాడు బలవంతుడే, సాతానుడు. ఎందుకో తెలుసా? వాక్యం వింటున్నటువంటి నిన్ను కూడా తప్పించేస్తాడు సులువుగా. సులువుగా ఈ వాక్యం నీ చెవులోకి పానీయకుండా, నీ హృదయంలోకి పానీయకుండా సులువుగా తప్పించేస్తాడు సాతానుడు. అంత బలవంతుడు సాతానుడు. కానీ సాతానుడి కంటే బలవంతుడైనటువంటి నజరేయుడు యేసు ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోతూ ఉన్నావు. అందుకనే నీకు నిర్లక్ష్యం, అందుకనే నువ్వు ఏం చేస్తున్నావు? లేట్ అయిపోతున్నావు. అందుకనే నీకు కార్యాలు జరగట్లేదు. అందుకనే నీకు హృదయము ఏమైపోతుంది? దేవునికి దూరం అయిపోతూ ఉంది పిల్లారా. నిర్లక్ష్యమైన జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే మరి నీ జీవితంలో దేవుడి మేలులు చేస్తాడా? ఆలోచించే. ఒక మేలు నీ జీవితంలో జరగలేదంటే కారణం ఏంటో తెలుసా? నీలో ఏదో నిర్లక్ష్యం ఉంది. నువ్వు ఒక ఎగ్జామ్ పేపర్ అది సరిగా రాయకపోతే ఫెయిల్ అయిపోతావు. అంటే నువ్వు ఒక ఎగ్జామ్ పేపరే సరిగా రాయకపోతే ఫెయిల్ అవుతున్నావు అంటే నీలో ఏమున్నట్టు? చదవనట్టు. అంటే నీలో ఏమున్నట్టు? నువ్వు చదవలేదంటే నీకేంది? నిర్లక్ష్యం. ఒక ఎగ్జామ్లో నువ్వు పాస్ కాలేదంటే మరి నీ జీవితంలో నీకు నిర్లక్ష్యమే కదా. ఈ నిర్లక్ష్యం దేవుని మీద కూడా నువ్వు నిర్లక్ష్యం పెట్టుకుంటే మరి నీ జీవితంలో మేలు ఎందుకు జరుగుతాయి? ఇక్కడేమో ఎగ్జామ్ పేపర్లో తెలిసిపోయింది నీ విధానం, కానీ ఇక్కడ వచ్చేసి నీ నిజ జీవితంలో తెలుస్తూ ఉంటుంది. అందాల్సింది అందకుండా, జరగాల్సింది జరగకుండా, తగ్గాల్సింది తగ్గకుండా నువ్వు కృంగిపోతూ కుషించిపోతూ ఉంటే మరి నీ జీవితంలో ఏమున్నట్టు? నిర్లక్ష్యం ఉన్నట్టు. గుర్తుపెట్టుకో. చదువు. వారు వచ్చి సియోను కొండ మీద, ఇప్పుడు మళ్ళా మొదటి నుంచి చదువుకుంటే ఇప్పుడు మీకు క్లియర్ గా అయింది. 11వ వచనం, యెహోవా యాకోబు వంశస్థులారా విమోచించున్నాడు, వానికంటే బలవంతుడైనటువంటి నా చేతి నుండి వారిని విడిపించున్నాను. వారికంటే బలవంతుడైనటువంటి వారి చేతి కంటే నా చేతి నుండి విడిపించున్నాను. ఇక్కడ చేయి కాదు గాని జీవజలము కలిగినటువంటి మాట. హల్లెలూయా. మాట ద్వారా విడుదలైపోయింది. ఎవరు? మాట ద్వారా విడుదలైపోయింది. ఎవరు? ఈ సమరయ స్త్రీ. అవునా? చేయి చూపించాడా? ఏం చెప్పాడు? మాట చెప్పాడు. ఈ మాట ద్వారా విడుదల పొందింది ఆమె. ఈ మాట ద్వారా ఆమెకి రక్షణ కలిగింది పిల్లారా. మాట ద్వారా పిల్లారా. అందుకనే నీ వాక్యము నన్ను బ్రతికించి నా బాధలు నాకు నెమ్మదిని చేకు. మాట 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 ద్వారా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట ద్వారా ఆమెకి విడుదల కలిగింది. నీ జీవితంలో ఇప్పుడు దేవుని మాట ద్వారా నీ జీవితం విడుదలింపబడాలా, విడుదల పొందబడాలా, విడుదల అవ్వాలి. దేవుని మాట చేత నువ్వు విడుదల పొందాలా, దేవుని మాట చేత నువ్వు గ్రహింపబడాలా. ఏంటి మాట అంటే? నీలో ఉన్న నిర్లక్ష్యాన్ని నువ్వు తొలగించుకోవాలా. దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. నీలో ఉన్న నిర్లక్ష్యాన్ని, నీలో ఉన్న ఆ నిర్లక్ష్యత్వాన్ని తొలగించుకోవాలా. నిర్లక్ష్యం సమస్తానికి దారి తీసిద్ది కదా. నిర్లక్ష్యం సమస్త. బైబిల్లో ఉన్న మాట ఏం తెలుసా? ప్రేమ అంట సమస్తమైనటువంటి కీడులను ఏం చేసిద్ది? కప్పేసిద్దంట ప్రేమ. మరి నిర్లక్ష్యం కూడా అంతే, సమస్తమైనటువంటి వాటికి దారి తీసిద్ది కదా. నిర్లక్ష్యం చేసేవంటే వాటర్ ఇస్తే తాగకుండా నీకు బలహీనతే.
ఫుడ్ అంతే, ఎగ్జామ్ అంతే, అన్నీ అంతే. నిర్లక్ష్యం అయితే నీ జీవితం. కానీ నా ప్రభు నీకు తెలియపరుస్తున్నాడు ఈ మధ్యాహ్న కాలంలో, చూడు, వారిని విడిపించున్నవాడు. వారు వచ్చి సియోను కొండ మీద, చూడండి, నువ్వు నిర్లక్ష్యాన్ని విడిపించుకొని, నిర్లక్ష్యాన్ని తీసేసుకొని, నీలో నిర్లక్ష్యమైన స్వభావం నీలో ఉండకుండా, నిర్లక్ష్యమైనటువంటి బానిసత్వం నువ్వు ఉండకుండా, ఇదిగో నువ్వు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేస్తే ఏం జరిగిద్దంట? సియోను కొండ అంటే ఏంటది? పరిశుద్ధమైన స్థలం. పరిశుద్ధమైన స్థలం అంటే ఏది? పరిశుద్ధమైన స్థలం ఇదిగో ఈ మందిరం. ఈ మందిరంలోకి వచ్చి నువ్వేం చేయాలా? ఉత్సాహధ్వని చేయాలా. ఉత్సాహధ్వని అంటే ఏంటో తెలుసా? దేవుని నామాన్ని గణపరచాలా, దేవుని నామాన్ని మహింపరచాలా, దేవుని నామాన్ని కొనియాడాలా, దేవుని నామాన్ని గణపరచాలా. అది ఉత్సాహధ్వని. ఇక్కడ ఏ నామాన్ని గణపరుస్తాం? మందిరంలో. బయట రోడ్డు మీద ఉంటే నాని నామాన్ని గణపరుస్తారు మీరు, అంతే కదా? కానీ నాని గాని మీరు గాని ఇక్కడికి వచ్చి దేవుని మందిరంలో ఏ నామాన్ని గణపరచాలా? దేవుని నామాన్ని గణపరచాలా. అందుకని ఇది సియోను కొండ అనగా పరిశుద్ధమైన స్థలం. బయట ఉంటే నేను మీ నామాన్ని గణపరుస్తా, మీ నామాన్ని కనపరచకపోతే అది కదా. ఏడుకొస్తే ఏ నామాన్ని కనపరచాలా? అవునా కదా? అందుకని సియోను అంటే పరిశుద్ధ స్థలంలోకి వచ్చి ఉత్సాహ గానాలు, ఉత్సాహంగా దేవుని ఏం చేయాలా? గనపరచాలా. అలా గనపరిచినటువంటి వారికి చదువు యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలను బట్టి, పశువులను బట్టి, పుట్టు పిల్లలను బట్టి సమూహముగా వచ్చెదరు. వచ్చి వారికి ఎన్నటికీ కృషింపక నీళ్లు పారు తోట వలె నుందురు. హల్లెలూయా. కృషింపక అంటే నశించక, అంటే బలహీనపడకుండా, అంటే బాధపడకుండా, అంటే ఇబ్బందులు పడకుండా, అంటే అప్పులు పడకుండా, అంటే అనారోగ్యం పడకుండా, అంటే మనశ్శాంతి లేనటువంటి విధానం లేకుండా సంతోషకరంగా, ఆనందకరంగా, ఆరోగ్యకరంగా, ఆశీర్వాదకరంగా దేవుని నామములో మీకు ఎలా ఉంటుందంట? నీరు పారు తోట వలె ఉందరు. నీరు పారు తోట వలె. తోట ఎండిపోయిద్దా? పచ్చగుండిద్దా? పచ్చగుంటానికి కారణం ఏంటి? నీరు. హల్లెలూయా. ఈ నీరు ఆ తోటలోకి పోతూ ఉంటే ఆ తోట ఎండిపోదు. ఆ నీరేందో తెలుసా? జీవజలమైనటువంటి ఈ వాక్యమైనటువంటి నీరు. ఎండిపోయిన నీ జీవితం, శ్రమల్లో ఉన్న నీ జీవితం, కష్టాల్లో ఉన్న నీ జీవితం, బాధల్లో ఉన్న నీ జీవితం, అప్పుల్లో ఉన్న నీ జీవితం, రోగాల్లో ఉన్న నీ జీవితం, ఆ మనశ్శాంతి లేనటువంటి స్థితిలో ఉన్న నీ జీవితంలోకి ఈ వాక్యముగాని వెళ్తే నీ జీవితం ఎండిపోదు, పచ్చగా ఉండిద్ది. అంతే, సంతోషంగా ఉంటది, సమాధానంగా ఉంటది, ఆనందంగా ఉంటది, ఆరోగ్యంగా ఉంటది, ఆశీర్వాదకరంగా ఉంటది. కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలోకి ఏముండాలా? నీరు రావాలా. నీరు దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. పిల్లారా, దేవుని యొక్క వాక్యము ప్రార్థనకి సాదృశ్యం. నీ జీవితంలో వాక్యం ఉండాలా, ప్రార్థన ఉండాలా. అప్పుడు నీ జీవితం ఏమవుదు? ఎండిపోదు. అంటే నీ జీవితంలో ఏముండవు? కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, శ్రమలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, ఇరుకులు ఉండవు, అవమానాలు ఉండవు, అపహేళనలు ఉండవు, అనారోగ్యం ఉండదు నీ జీవితంలో. అదేందండి పాస్టర్ గారు మీరు అలా చెబుతారు? రోజు భక్తిగా ఉన్నవారి జీవితంలో
రోజు భక్తిగా ఉన్నటువంటి వారి జీవితంలో ఎన్నో బాధలు ఉన్నాయి కదా, ఎన్నో కష్టాలు ఉన్నాయి కదా, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కదా, ఎన్నో అవమానాలు ఉన్నాయి కదా అంటారు. వాస్తవమే. చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం. చిన్న ఎగ్జాంపుల్, నేను రోజు భక్తిగానే ఉండా, కానీ ఉదయం నుంచి నాకు ఇప్పుడు దాకా టిఫిన్ లేదు, టిఫిన్ చేయాల, జేబులో డబ్బులు ఉన్నాయి, తినటానికి ఇంటికాడ అవకాశం ఉంది, బయట తినటానికి అవకాశం ఉంది, సమయం లేదు, నాకు సమయం లేదు. అక్కడ ఉదయకాలం ఆరాధన చూసుకొని కూరకు సమకూర్చి ఇంటికాడ వాళ్ళ కూరకు అందించి నాకు సమయం లేక నేను పరిగెత్తుకుంటా, ఎక్కడ లేట్ అయిద్దామో అని పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను ఉదయం నుంచి ప్రార్థన దేవుని సన్నిధిలో ఉన్నా, నాకు కూడా ఏం లేదు సమృద్ధి లేదు. అయినా కష్టం ఉంది నాలో, నాకు కష్టంగా ఉంది, నీరసంగా ఉన్నా కూడా ఇంటికి వెళ్తే ఇప్పుడు సమృద్ధి అయినటువంటి ఆహారం. అంటే కష్టంలో, నేను ఎందుకు చెప్పానంటే మీకు అర్థం అవటానికి, కష్టంలోనే ఆనందం, కష్టంలోనే ఆనందం, బాధలోనే ఆనందం, ఇబ్బందిలోనే ఆనందం, మేలు దాచి ఉంచుతాడు దేవుడు. హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెప్పింది తెలుసా? అదేంది పాస్టర్ గారు, రోజు భక్తిగా ఉంటారు కదా, రోజు ప్రార్థనలో ఉంటారు కదా, రోజు చర్చికి వెళ్తారు కదా, వారి జీవితంలో కూడా ఉంటాయి. ఇదే గుర్తుపెట్టుకో, కష్టంలోనే ఆనందం. అందుకనే 91 కీర్తనలు ఏమని తెలుసా? నువ్వు కన్నులారా చూస్తుండా భక్తిహీనులు ప్రతిఫలం పొందితే, నువ్వైతే మహోన్నతుడు అయినటువంటి దేవుడు నాకు నివాస స్థలముగా ఉన్నాడు. చాలు, దేవుడు నీకు నివాస స్థలముగా ఉంటే ఆ కూలిపోయే బిల్డింగ్ నీకెందుకు? గాలికి కొట్టుకుపోయే నీడ నీకెందుకు? దేవుడే నీకు మనశ్శాంతి, దేవుడే నీకు నివాస స్థలముగా ఉన్నాడు కదా, అవునా కదా? కూలిపోయే పందిరిలో నిలబడాలా? అందుకని స్వార్థంలో ఉంది, బండ మీద కట్టు ఇల్లంట చెదిరిపోదంట, నేల మీద ఇసుకలో కట్టే ఇల్లంట కూలిపోయిందంట. బండ అటువంటి ఆ యేసు నీకు తోడుగా ఉంటే నీ జీవితంలో నీకు ఇంకా ఎలాంటి శ్రమలు, ఎలాంటి కష్టాలు ఉంటాయి? నా పిల్లరా, శరీరం దాల్చి ఉన్నాం, రక్త మాంసంతో ఉన్నాం గనక మామూలైనట్టు మనకు తెలిసిద్ది. మాట్లాడుతున్నాం గనక కష్టము, నష్టము, బాధ, ఇబ్బంది మనకి తెలిసిద్ది కదా. మరి చెట్లకు కూడా బాధగానే ఉంది. చాలా చెట్లు ఎండిపోతున్నాయి పాపం ఈ ఎండకి. డైరెక్ట్ లైవ్ మనం ఒక్కరు ఎండలో ఉంటే అమ్మమ్మ ముసుగేయటమో, లేకపోతే తోపి పెట్టుకుని, లేకపోతే నీడకి మరి చెట్ల పరిస్థితి ఏంటి? దానికి కూడా బాధగానే ఉంది. మరి అవి ఆకులు వాడిపోతున్నాయి, రాలిపోతున్నాయి. అవి ఏం చెబుతున్నాయి తెలుసా మనకి? నన్ను చూడండి అని చెబుతుందా పాపం? చెబుట్లా? గులాబీ మొక్కను తెచ్చుకొని నాటుకుంటే ఆకులు ఎండిపోతుంటే, మొక్క వడిలిపోతుంటే నువ్వేం చేస్తా? మరి అది చూసేగా నన్ను చూడండి అని ఉదయాన్నే నీకు నన్ను చూడండి అని ఎండ ఏం చేస్తా? నువ్వు ఊరికి బయలుదేరే దాన్ని కూడా కపాలు మళ్ళీ వెనక్కి వెళ్ళి దానికి ఒక చెగ్గు నీళ్లు పోసి వెళ్తావు. ఎందుకంటే నువ్వు కొనుక్కొచ్చుకొని నాటుకున్న మొక్క మీద నీకు అంత ప్రేమ ఉంటే, నిన్ను ఈ భూమి మీద పుట్టించినటువంటి దేవుడికి నీ పక్షంగా ఎంత ప్రేమ ఉంటుంది కదా. మరి అలాంటి ప్రేమమూర్తిని నువ్వు విడిచిపెట్టి నువ్వు ఆ మొక్కని చూడకుండా, చూసి కూడా చూడనట్టుకుండా వెళ్ళిపోయావంటే, నిర్లక్ష్యంగా వెళ్ళిపోయావంటే, దాన్ని లెక్క చేయకుండా వెళ్ళిపోయింటే, నువ్వు తిరిగి వచ్చేతలకి మొక్క ఎండిపోయి చచ్చిపోతే ఎంత బాధపడతావు కదా. చాలా బాధపడతా. ఒక మొక్క వేయకపోతే ఇంకో మొక్క తెచ్చుకుంటాం అని నువ్వు అనుకుంటే, ఇక మొక్కలు లేవు నీ జీవితంలో, ఎంత బాధపడతావు. మొక్క దేనికి సాదృశ్యం తెలుసా? బిడ్డలకి సాదృశ్యం, మనుషులకి సాదృశ్యం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పే నేను. అదే నీ బిడ్డ పరిస్థితి అలా ఉంది అంటే, వడిలిపోయి ఉన్నాడు అంటే, నువ్వు చూస్తూ విడిచిపెట్టి వెళ్ళలేవు కదా. ఏ ప్రయాణమైనా ఆపుకుంటావు కదా. అంటే అప్పుడు నీకేం కలిగిద్ది? అప్పుడేం కలిగిద్ది? ఆసక్తి కలిగిద్ది కదా.
అంటే నిర్లక్ష్యమైన స్వభావం నీలో కనపడి ఒక మానవుడి మీద మనకి అలా ఉండిద్ది. మొక్కలు మనం ఏం చేస్తాం, చూసి చూడనట్టుగా పోతాం. దేవుడు ఏం చేశాడు తెలుసా, మనిషికి మొక్కని సాదృశ్యంగా ఇచ్చాడు. పిల్లారా, నీ జీవితంలో ఆలోచించేయి. నువ్వు నీరు కట్టు తోట వల్లే, అంటే పచ్చగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఏమి రావాలా? నీరనగా వాక్యం రావాలా. నీరనగా ప్రార్థనా జీవితం, వాక్యం జీవితం నీలో ఉండగలిగితే అప్పుడు నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. హల్లెలూయా. చూద్దాం. నుందుదురు వారి దుఃఖములు ప్రతిగా నీరు కట్టు తోట వలె నుందురు, వారి దుఃఖముకు ప్రతిగా సంతోషమిస్తారు. వారి అప్పుడు దాకేంది, అరే మొక్క ఎండిపోతుంది అని చెప్పుకునే నువ్వు ఆ మొక్కకు నీళ్లు పోస్తున్నావు అనుకో, ఆ మొక్క ఏం జరిగింది, చిగురిస్తూ ఉంటది. చిగురిచ్చినప్పుడు నీకేం కలిగింది, పోసిన నీళ్లు నువ్వు గనక చిగురిస్తూ ఉన్నప్పుడు ఆ చిగురు నువ్వు చూసి ఆనందిస్తా ఉంటావు. ఆహా, మొక్క బ్రతికింది, అంతే చాలు, చచ్చిపోయేటువంటి మొక్కను బ్రతికించుకున్నాను నేను అని అందరూ చెబుతావు. ఊరేగింపులో చెబుతావు, ఊరేగిస్తావు, దాన్ని చెబుతావు. నా మొక్క చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే నేను నీళ్లు పోసుకున్నాను, ఎక్కడో దేవుడు కాపాడాడు, అది మళ్ళా చిగురిచ్చి ఆకులు పచ్చగా వచ్చింది, మొగ్గలేసిందని ఇంటి పక్కన వాళ్ళందరికీ చెప్పుకుంటా పోతావు దాని గురించి. ఆహా, మొక్క బాగుందే అంటే చాలు, ఈ మాటే మొదట చెబుతావు కదా. ఎప్పుడైతే వాక్యము నీ జీవితంలో ఉండిద్దో, ప్రార్థన జీవితం నీకు కలిగి ఉంటావు, అప్పుడు నువ్వు ఎలా ఉంటావు చూడు, ఎలా ఉంటావు. 14వ వచనంలో 13వ వచనంలో వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం, దుఃఖము పోయితే నీకు సంతోషం ఇస్తాడు దేవుడు, వారిని ఆదరిస్తాడు. నీ విచార